నమస్కారం విద్యార్థులారా. మానవ కార్యకలాపాలు పర్యావరణంపై అనేక హానికరమైన ప్రభావాలను చూపుతాయని మీకు తెలుసు. పర్యావరణం యొక్క భౌతిక, రసాయన మరియు జీవ లక్షణాలలో ఏదైనా అవాంఛనీయ మార్పు కాలుష్యం అంటారు. అవాంఛనీయమైన మార్పులను తీసుకువచ్చే పదార్థాలను కాలుష్య కారకాలు అంటారు. కాలుష్య కారకాలలో రసాయనాలు, వాయువులు, ఘన వ్యర్థాలు మరియు ఎలక్ట్రానిక్ వ్యర్థాలు ఉన్నాయి. మన రోజువారీ కార్యకలాపాలలో చాలా వ్యర్థ పదార్థాలు ఉత్పన్నమవుతాయి మరియు విసిరివేయబడతాయి. ఎంజైమ్లు లేదా జీవ ప్రక్రియల ద్వారా అధోకరణం చెందగల పదార్థాలను జీవశైథిల్వ వ్యర్థాలు అంటారు. ప్లాస్టిక్ల వంటి అనేక మానవ నిర్మిత పదార్థాలు బ్యాక్టీరియా లేదా ఇతర సోఫ్రోఫైట్ల చర్య ద్వారా విచ్ఛిన్నం కావు. ఉపరితల పరిసరాల పరిస్థితులలో ఈ పదార్థాలు వేడి మరియు పీడనం వంటి భౌతిక ప్రక్రియల ద్వారా పనిచేయబడతాయి. ఈ నాన్ బయోడిగ్రేడబుల్ వ్యర్థాలు మన వాతావరణంలో చాలా కాలం పాటు ఉంటాయి మరియు జీవ ప్రక్రియల ద్వారా విచ్ఛిన్నం కావు. శిక్షణ లక్ష్యాలు. ఈ పాఠం పూర్తయిన తర్వాత మీరు తెలుసుకోవచ్చు: ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్వహణ, మురుగు నిర్వహణ, ఘన వ్యర్థాల నిర్వహణ. కీలక పదాలు: ఈ వ్యర్థాలు, ల్యాండ్ఫిల్, అవక్షేపణ, క్రిమి సంహారకాలు, బురద, దహనం, కంపోస్టింగ్, బయోగ్యాస్. ఘన వ్యర్థాల నిర్వహణ యొక్క కాన్సెప్ట్ మ్యాప్ను చూద్దాం. ఈ వేస్ట్ అంటే ఏమిటో మీకు తెలుసా? ఈ వ్యర్థాలను సాధారణంగా ఎలక్ట్రానిక్ వ్యర్థాలు అంటారు. ఇందులో చెడిపోయిన, పాతబడిన, మరమ్మత్తు చేయలేని విద్యుత్ మరియు ఎలక్ట్రానిక్ పరికరాలు ఉంటాయి. ఈ వ్యర్థాలలో సీసం, కాడ్మియం, క్రోమియం మరియు పాదరసం వంటి విషపూరిత లోహాలు ఉంటాయి. అవి ఇనుము, రాగి, సిలికాన్, అల్యూమినియం మరియు బంగారం కూడా కలిగి ఉంటాయి. వీటిని తిరిగి పొందవచ్చు. ఉత్పత్తి చేయబడిన ఈ వ్యర్థాలలో 5% మాత్రమే రీసైకిల్ చేయబడతాయి. ఈ వ్యర్థాల మూలాలు:
కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు, ప్రింటర్లు, మానిటర్లు, టెలివిజన్లు, డీవీడీ ప్లేయర్లు, క్యాలిక్యులేటర్లు, బొమ్మలు, క్రీడా పరికరాలు మొదలైన ఎలక్ట్రానిక్ పరికరాలు. రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, మైక్రోవేవ్ ఓవెన్లు, మిక్సర్లు, గ్రైండర్లు, వాటర్ హీటర్లు మొదలైన గృహోపకరణాలు. ప్రింటింగ్ క్రాడ్జిట్లు, బ్యాటరీలు మరియు ఛార్జర్లు వంటి ఉపకరణాలు. జ్ఞానం లేకుండా ఏ రకమైన విద్యుత్ మరియు ఎలక్ట్రానిక్ పరికరాలను పారవేయడం అనేది పల్లపు మరియు నీటి కాలుష్య కారకాలుగా మారవచ్చు. ఎలక్ట్రానిక్ పరికరాలలో సీసం మరియు కాడ్మియం వంటి అనేక ప్రమాదకరమైన భారీ లోహాలు ఉన్నాయి. ఇవి తీవ్రమైన నేల మరియు భూగర్భ జలాల కాలుష్యానికి కారణమవుతాయి. ఈ వ్యర్థాల డంపింగ్ యార్డులు మరియు సమీపంలోని ప్రదేశాలు కలుషితమై తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తాయి. మురుగు నిర్వహణ. గృహ మరియు పారిశ్రామిక ప్రక్రియల నుండి ఉత్పన్నమయ్యే శుద్ధి చేయని మురుగునీరు లేదా వ్యర్థ జలాలు నీటి వనరుల ప్రధాన కాలుష్యం. మురుగునీరు వ్యవసాయ కాలుష్యం మరియు పర్యావరణ క్షీణతకు దారితీస్తుంది. మురుగు, మురుగునీటి వనరులు. గృహ ప్రయోజనం లేదా గృహ కార్యకలాపాలు. రంగు మరియు వస్త్ర పరిశ్రమలు. లెదర్ పరిశ్రమలు. చక్కెర మరియు బ్రూవరీస్ పరిశ్రమలు. కాగితం మరియు గుజ్జు పరిశ్రమలు. మురుగు లేదా మురుగునీటి శుద్ధి విధానం. సాంప్రదాయిక మురుగునీటి శుద్ధి పద్ధతుల్లో ఏ. ప్రీ స్క్రీనింగ్, బి. వాయువు, సి. బురద నిర్వహణ మరియు డి. నీటి పునర్వినియోగం ఉంటాయి. ప్రీస్క్రీనింగ్ అనేది గృహ మరియు పారిశ్రామిక కార్యకలాపాల ద్వారా ఉత్పన్నమయ్యే మురుగునీటి నుండి మట్టి మరియు ఘన కణాల తొలగింపును కలిగి ఉంటుంది. స్క్రీన్ చేయబడిన మురుగునీటిని ఒక ఎయిరేషన్ ట్యాంక్లోకి పంపిస్తారు. ఇక్కడ సూక్ష్మజీవులు కలుషితాలు గాలి సమక్షంలో సంభవించే జీవ సంబంధమైన క్షీణత ద్వారా తొలగించబడతాయి మరియు వాయు ప్రసరణ అని పిలుస్తారు. అవక్షేప ప్రక్రియ అనేది సస్పెన్షన్లో ఘన కణాల పరిష్కారం. సస్పెన్షన్ నుండి బయటకు వచ్చే కణాలను స్లడ్జ్ అంటారు. క్షీణత ప్రక్రియ ద్వారా ఉత్పన్నమయ్యే బురద సురక్షితంగా పారవేయడం కోసం ట్యాంక్ నుండి క్రమానుగతంగా బదిలీ చేయబడుతుంది మరియు బురద తొలగింపు అంటారు.
ఏదైనా సూక్ష్మజీవుల కలుషితాన్ని తొలగించడానికి శుద్ధి చేసిన నీటికి క్లోరినేషన్ మరియు అతినీలలోహిత యూవీ రేడియేషన్ అవసరమవుతుంది. దీనిని క్రిమి సంహారక అంటారు. ఆ నీటిని గృహ లేదా పారిశ్రామిక అవసరాలకు సరఫరా చేయడాన్ని నీటి రీసైక్లింగ్ అంటారు. ఘన వ్యర్థాల నిర్వహణ. ఘన పదార్థాలలో ప్రధానంగా మున్సిపల్ వ్యర్థాలు, ఆసుపత్రి వ్యర్థాలు, పారిశ్రామిక వ్యర్థాలు మరియు ఈ వ్యర్థాలు మొదలైనవి ఉంటాయి. ఘన వ్యర్థాలు మట్టిలో పడవేయబడతాయి. దీని ఫలితంగా ప్రకృతి దృశ్యం కాలుష్యం ఏర్పడుతుంది. ఘన వ్యర్థాల నిర్వహణ అనేది గృహ మరియు పారిశ్రామిక కార్యకలాపాల నుండి ఘన పదార్థాన్ని సేకరించడం, చికిత్స చేయడం మరియు సరైన పారవేయడం వంటివి కలిగి ఉంటుంది. ఘన వ్యర్థాలను పారవేసే పద్ధతులు వేరు చేయడం. ఇది జీవ అధోకరణం చెందగల మరియు నాన్ బయోడీగ్రేడబుల్ వ్యర్థాల వంటి వివిధ రకాల వ్యర్థాలను వేరు చేయడం. శానిటరీ ల్యాండ్ఫిల్ ఘన వ్యర్థాలను లోతట్టు ప్రాంతాలకు డంప్ చేస్తారు. సెటిల్మెంట్ను అనుమతించడానికి పొరలు ట్రక్కుల ద్వారా కుదించబడతాయి. వ్యర్థ పదార్థాలు దాదాపు 2 నుంచి 12 నెలల్లో స్థిరీకరించబడతాయి. సేంద్రియ పదార్థం కుళ్ళిపోతుంది. దహనం. ఇది అధిక ఉష్ణోగ్రతల వద్ద సరిగా నిర్మించిన ఫర్నేసులలో నాన్ బయోడీగ్రేడబుల్ ఘన వ్యర్థాలను వైద్య వ్యర్థాలు కాల్చడం. కంపోస్టింగ్ ఘన వ్యర్థాల బయోడీగ్రేడబుల్ పదార్థం సూక్ష్మజీవుల చర్య లేదా వానపాముల ద్వారా జీర్ణమై హ్యూమస్గా మారుతుంది. వ్యర్థాల రీసైక్లింగ్ పాత పుస్తకాలు, మ్యాగజైన్లు మరియు వార్తాపత్రికల నుండి పేపర్లను రీసైకిల్ చేసే పేపర్ మిల్లులో పేపర్లను ఉత్పత్తి చేస్తారు. కొబ్బరి చిప్పలు, జనపనార పత్తి, కొమ్మ మరియు చెరుకు బగాస్ వంటి వ్యవసాయ వ్యర్థాలను కాగితం మరియు హార్డ్బోర్డ్ను తయారు చేయడానికి ఉపయోగించవచ్చు. వరి పొట్టును పశువుల మేతగా ఉపయోగించవచ్చు. ఆవు పేడ మరియు ఇతర సేంద్రియ వ్యర్థాలను గోబర్ గ్యాస్ ప్లాంట్లలో బయోగ్యాస్ మరియు పొలాలకు ఎరువును అందించడానికి ఉపయోగించవచ్చు. ఫోర్ ఆర్ విధానం సమర్థవంతమైన వ్యర్థాల నిర్వహణ కోసం తగ్గించడం, పునర్వినియోగం, పునరుద్ధరణ మరియు రీసైకిల్ వంటి 4R విధానాన్ని అనుసరించవచ్చు. పాఠం యొక్క సారాంశం. ఎంజైమ్లు లేదా జీవ ప్రక్రియల ద్వారా అధోకరణం చెందగల పదార్థాలను బయోడీగ్రేడబుల్ అంటారు. ఈ నాన్ బయోడీగ్రేడబుల్ వ్యర్థాలు మన వాతావరణంలో చాలా కాలం పాటు ఉంటాయి మరియు జీవ ప్రక్రియల ద్వారా విచ్ఛిన్నం కావు.
అవాంఛిత, పనిచేయని మరియు పాత ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు ఈ వ్యర్థాలుగా మారతాయి. గృహ మరియు పారిశ్రామిక ప్రక్రియల నుండి ఉత్పన్నమయ్యే శుద్ధి చేయని మురుగునీరు లేదా వ్యర్థ జలాలు నీటి వనరుల ప్రధాన కాలుష్యం. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది గృహ మరియు పారిశ్రామిక కార్యకలాపాల నుండి ఘన పదార్థాన్ని సేకరించడం, శుద్ధి చేయడం మరియు సరైన పారవేయడం. సమర్థవంతమైన వ్యర్థాల నిర్వహణ కోసం తగ్గించడం, పునర్వినియోగం చేయడం, పునరుద్ధరించడం మరియు రీసైకిల్ చేయడం వంటి 4R విధానాన్ని అనుసరించవచ్చు.